నెక్స్ట్ ప్రాపర్టీ రండి. నిన్న లాస్ట్ ఈ ప్రాపర్టీ చెప్పాము. నెక్స్ట్ ప్రాపర్టీ mod x less than a, mod x less than a minus a less than x less than a, that is x belongs to minus a to a. mod x less than a, x values ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయండి? మైనస్ ఏ టు ఏ ఉంటేనే దోస్ వాల్యూస్ కి mod x వాల్యూ లెస్ దాన్ ఏ అవుతుంది. mod x less than or equal to a, చూడండి ఇట్లా రాయాలి. ఇక్కడ ఏ ఉంది కదా, మైనస్ ఏ రాయండి. లెస్ దాన్ మోడ్లెస్ లోపల ఏది ఉంటే అది రాయాలి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ, దట్ ఈజ్ ఎక్స్ బిలాంగ్స్ టు, దీనికి ఏంటంటే తేడా, ఇక్కడ ఎక్స్ టేక్స్ ఏ, ఇక్కడ ఎక్స్ డజంట్ టేక్స్ ఏ. ఎక్స్ టేక్స్ ఏ, ఎక్స్ టేక్స్ ఏ, ఎక్స్ టేక్స్ ఏ, ఎక్స్ డజంట్ టేక్స్ ఏ. ఇక్కడ ఎక్స్ టేక్స్, ఎక్స్ డజంట్ టేక్స్ ఏ, ఇక్కడ ఎక్స్ టేక్స్ ఏ. కాబట్టి ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్స్ వస్తాయి. ఏంటి ఈ బ్రాకెట్స్ కి ఈ బ్రాకెట్ కి తేడా తెలిసిందా? ఇక్కడ బ్రాకెట్ అంటే ఎక్స్ టేక్స్ ఏనా, ఎక్స్ డజంట్ టేక్స్ ఏనా? ఎక్స్ డజంట్ టేక్స్ ఏ. ఈ బ్రాకెట్ వస్తే ఎక్స్ టేక్స్ ఏ. కాబట్టి దీనికి ఏంటి తేడా? ఇక్కడ ఓన్లీ లైస్ బిట్వీన్ మైనస్ ఏ టు ఏ ఓన్లీ. ఇక్కడ మైనస్ ఏ టు ఏ కి మధ్యలో ఉంటుంది. ఎక్స్ వాల్యూ ఏ కన్సిడర్ చేయొచ్చు, మైనస్ ఏ కూడా కన్సిడర్ చేయొచ్చు. mod x greater than a implies x less than minus a or x greater than a. ఇప్పుడు దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇది వచ్చిన తర్వాత ఇంటర్వల్ వచ్చింది. ఎప్పుడైనా మీకు ఎగ్జాంపుల్ చెప్పేప్పుడు తెలుస్తుందండి మీకు. దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. దీనికి కాదు ఎక్కువ ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్, దీనికి ఇవ్వాలి ఎక్కువ ఇంపార్టెన్స్. దట్ ఈస్ ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఏ కంటే తక్కువ, ఏ కంటే ఎక్కువ. అంటే మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ ఏ యూనియన్ ఏ కంటే ఎక్కువగా ఏ టు ఇన్ఫినిటీ. మైనస్ ఏ కంటే తక్కువ, ఏ కంటే ఎక్కువ. లెస్ దాన్ మైనస్ ఏ, గ్రేటర్ దాన్ ఏ. మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ ఏ యూనియన్ ఏ టు ఇన్ఫినిటీ. mod x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ చెప్పాలి. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ ఏ ఓఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ. దట్ ఈజ్ ఇంటర్వల్ ఫామ్ లో చేసేటప్పుడు మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ ఏ కి క్లోజ్డ్ యూనియన్ క్లోజ్డ్ ఏ టు ఇన్ఫినిటీ. mod x లెస్ దాన్ ఏ ఏంటంటే ఎక్స్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? మైనస్ ఏ నుంచి ఏ వరకు ఉంటాయి. మైనస్ ఏ నుంచి ఏ వరకు ఉంటాయి. ఏ ఎక్స్ వాల్యూస్ కైనా mod x వాల్యూ ఎలా ఉంటుంది? లెస్ దాన్ ఏ ఉంటుంది. లెస్ లైస్ అన్న మాటగా గుర్తుపెట్టుకోండి. గ్రేటర్ దాన్ డజంట్ లైస్ అనే మాటలా గుర్తుపెట్టుకోండి. లెస్ లైస్ అనే మాట ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ అండి. లెస్ లైస్ అనే మాట. లెస్ దాన్ లైస్, లైస్ బిట్వీన్ మైనస్ ఏ టు ఏ. లెస్ దాన్ లైస్ బిట్వీన్ మైనస్ ఏ టు ఏ ఇంక్లూడ్, ఏ అండ్ మైనస్ ఏ ఇంక్లూడ్ అవుతుంది. గ్రేటర్ దాన్ డజంట్ లైస్ బిట్వీన్, మైనస్ ఏ కంటే తక్కువ, ఏ కంటే ఎక్కువ. ఇక్కడ ఈక్వల్ టూలు వస్తాయి. ఫాలో అయినట్టండి. డౌట్ ఉంది ఎవరికన్నా? ఎగ్జాంపుల్ చేద్దామా? ఎగ్జాంపుల్స్ రాద్దామండి. ఎగ్జాంపుల్ 1 అండి. mod x less than 2 implies, చెప్పాలి మీరు. స్టెప్ ఏం రాద్దాం చెప్పాలి. mod x less than 2 implies, చెప్పట్లేదు, ఇక్కడే ఫీల్ అవ్వాలి. mod x less than a, సరే మైనస్ ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఏ. చెప్పు సార్. -2 less than x less than 2 సార్. -2 less than x less than 2 ఇంటర్వల్ ఫామ్ లో చెప్పు సార్. x belongs to -2 open brackets -2 comma 2 సార్. ఓపెన్ -2 comma 2. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 జాగ్రత్త చెప్పాలి. mod of x minus 3 less than 2
ఇంప్లైస్ ఎవరు చెప్తారు ఫాస్ట్ గా? -2 less than x minus 3 less than 2, sir. -2 less than X minus 3 less than 2, sir. చెప్పు. Sir, -2 less than x minus 3 minus 2. Sir, less than 2. less than 2. ఎందుకంటే మోడ్లెస్ లోపల ఎవరైతే ఉంటారో దట్ వాల్యూ లైస్ బిట్వీన్ -2 to 2. మోడ్లెస్ లోపల ఎవరైతే ఉంటారో దట్ వాల్యూ లైస్ బిట్వీన్ -2 to 2. అంటే -2 లెస్ దాన్ మోడ్లెస్ లోపల ఎవరు ఉన్నారు వాళ్ళు మలకండి x లెస్ దాన్ 2. ఇక్కడ నుంచి -3 ఉంది కాబట్టి +3 యాడ్ చేసుకోవాలి అటువైపు ఇటువైపునే. +3 యాడ్ చేసినప్పుడు 0 అయిపోయింది. 1 less than x less than 5 అంటే x belongs to open 1, 5 ఏంటి ఫాలో అయినట్టేనా? ఫాలో అవుతున్నట్టేనా? థర్డ్ వన్, mod of 2x minus 3 greater than or equal to 2 implies చెప్పాలి ఫాస్ట్ గా. Sir, 2x minus 3 is sir 2x minus 3 is less or equal to -2, sir. less than or equal to -2 or 2x minus 3 is greater than or equal to 2, sir. 2x minus 3 greater than or equal to 2. ఇందాక మనం చెప్తున్నాము mod x greater than or equal to a అంటే మోడ్లెస్ లోపల ఉన్న వాల్యూ less than -2 or doesn't lie between -2 to 2. చూడండి గ్రేటర్ దాన్ అంటే ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అన్నాం కదా, -2 కంటే తక్కువ 2 కంటే ఎక్కువ, -2 కంటే తక్కువ 2 కంటే ఎక్కువ, లెస్ దాన్ 2x minus 3 less than or equal to -2, 2x minus 3 less than or equal to -2 or 2x minus 3 greater than or equal to 2. ఓకే, 3 యాడ్ చేయండి బోత్ సైడ్స్ ని. -2 + 3 1, x less than or equal to 1/2 ORR. ఇక్కడ ఎప్పుడన్నా ఎవరన్నా ORR దగ్గర కన్ఫ్యూజ్ అయ్యేటట్టయితే సెట్స్, ఓకేనా, సెట్స్ ఇంపార్టెంట్ అవుతుంది. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5, x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5/2 ఇంటర్వల్ ఫామ్ లో చెప్తారా? x బిలాంగ్స్ టు 1/2 కంటే తక్కువ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? -∞ to 1/2 క్లోజ్డ్ యూనియన్, క్లోజ్డ్ 5/2 to ∞. 1/2 కంటే తక్కువ 5/2 కంటే ఎక్కువ. మీరు కాకపోతే R- లో రాస్తానంటే రాయొచ్చు దీన్ని. R- ఆఫ్ ఓపెన్ 1/2, 5/2. ఇది అర్థమైందో లేదో? ఒక రియల్ లైన్ మీద మనకి ఇక్కడేమో 1/2 ఉంది, ఇక్కడేమో 5/2 ఉంది. మనకు కావాల్సిన వాల్యూస్ ఎక్కడి నుంచి వరకు వస్తాయి చెప్పండి? -∞ నుంచి 1 వరకు, 5/2 నుంచి ∞ వరకు మనకు కావాల్సిన వాల్యూస్. మనం ఏం చేయొచ్చు, ఆర్లో నుంచి ఈ 1/2కి 5/2కి మధ్యలో ఉన్న వాల్యూస్ అన్నింటిని వద్దు అని అనుకున్నాం అనుకోండి, మిగిలిపోయేది ఇవేగా. కాబట్టి -∞ నుంచి 1/2 యూనియన్ 5/2 to ∞ అన్నా R- ఆఫ్ ఈ రెండింటికి ఏ బ్రాకెట్స్ పెట్టుకోవాలి? ఓపెన్ బ్రాకెట్స్ పెట్టుకోవాలి. 1/2కి 5/2కి మధ్యలో ఉండే వాల్యూస్ వద్దు, ఇక్కడ ఓపెన్ బ్రాకెట్స్ పెట్టుకోవాలి. మధ్యలో ఉండే ఏ వద్దు అంతే. ఓకేనా, ఆర్లోంచి ఏ వాల్యూస్ వద్దు? 1/2కి 5/2కి మధ్యలో ఏ, కాబట్టి ఓపెన్ బ్రాకెట్స్ రావాలి. ఇక్కడ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తుంటేనే ఇంటర్వల్స్ మీద గ్రిప్ దొరికిద్ది. నెక్స్ట్ అండి, ఎన్ని ప్రాపర్టీస్ అయిపోయినాయి? 13 అయిపోయింది. నెక్స్ట్ 14th వన్ అండి. 14th వన్, mod x = k. ఎవరికైనా ఐడియా ఉంటే చెప్తారా? mod x = k. mod x = k. x = +or - k. mod x = k. x ఎంత వచ్చిందండి మోడ్లెస్ రిమూవ్ చేస్తే? +or - k. ఎన్నిసార్లు అప్లై చేయాలి దాన్ని? ఎగ్జాంపుల్ చూద్దామండి.
mod x is equal to 2 implies x is equal to plus or minus 2. అంటే ఎందుకు ప్లస్ ఆర్ మైనస్ 2 అంతే, ప్లస్ 2 ఆర్ మైనస్ 2. మీరు ఎక్స్ బిలాంగ్స్ టు అని రాసేటట్టు సెట్ బ్రాకెట్ రాయాలి. రెండే రెండు ఎలిమెంట్స్ కదా, సెట్ బ్రాకెట్ రాయాలి. మీరు సెట్ బ్రాకెట్ రాయాలి. సెట్ బ్రాకెట్ అంటే మీనింగ్ దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, జస్ట్ 2 ఎలిమెంట్స్ మాత్రం ఉండే. అది ఈ బ్రాకెట్ రాస్తే అబ్బో -2కి 2 మధ్యలో అన్ని వచ్చేస్తాయి. దీని తేడా అది జస్ట్ 2 వాల్యూస్ మాత్రమే కనెక్ట్ చేసిద్ది. కాబట్టి సెట్ బ్రాకెట్ రాసి -2, 2 రాయాలి. నెక్స్ట్ అండి 15th వన్, mod x is equal to mod y. x is equal to plus or minus y. ఎగ్జాంపుల్ చెబుదామండి. mod of x minus 2 is equal to mod of 3 minus 2x. Then x belongs to dash. చెప్పండి, ఫస్ట్ స్టెప్ ఎవరైనా చెప్పండి. mod of x minus 2 is equal to mod of 3 minus. Sir, x minus 2 is equal to plus or minus 2 minus x. ప్లస్ ఆర్ మైనస్ 3 minus 2x. ఒకసారి ప్లస్ తీసుకోండి, ఒకసారి మైనస్ తీసుకోండి. ఓవర్ మైనస్ ఆఫ్ 3 minus 2x. x plus 2x is equal to 3 plus 2. Over x minus 2 is equal to minus 3 plus 2x. x minus 2x is equal to minus 3 plus 2. ఇక్కడంతా 3x అంతా 5x అంతా 5/3 ఓఆర్ఆర్ అంటున్నాం. ఇక్కడ ఎంత వచ్చింది, minus x is equal to -1 implies x is equal to 1. therefore ఆన్సర్ ఏంటండి, ఎన్ని వాల్యూస్ వచ్చినాయి, x belongs to 5/3, 1. రెండే రెండు ఎలిమెంట్స్. సెట్ బ్రాకెట్ రాయాలి, ఇంటూ మామూలు బ్రాకెట్ రాయకూడదు, ఇట్లాగా సెట్ బ్రాకెట్ రాయాలి. ఓకేనండి. ఈ మొత్తం ఎన్ని ప్రాపర్టీస్ వచ్చినాయండి మాడ్యులస్ మీద, 15 వచ్చినాయి, గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, జాగ్రత్త చూసుకోండి. ఇవన్నీ అన్ని ప్రాపర్టీస్ అన్ని చెప్పుకుంటూ వచ్చాయి కదా, వీటన్నిటిని కవర్ చేసుకుంటూ ప్రాబ్లం చేపిస్తున్నా. మొత్తం 15 ఉండే మాడ్యులస్ మీద ప్రాపర్టీస్. అప్పుడు ఎన్నిసార్లు వస్తాయి మాడ్యులస్ ప్రాపర్టీస్. ఓకేనండి. మాడ్యులస్ ప్రాపర్టీస్ మీద ఎగ్జాంపుల్ చెప్దామండి. ఓకేనా. ఎగ్జాంపుల్ 1 రాయండి. mod of 7 ఎంతో చెప్పండి ఎవరన్నా. 7 sir. mod of 7 sir. ఎంతండి, mod of 7 ఎంత, 7 sir. 7. ఎప్పుడు కూడా పర్టికులర్ వాల్యూ ఏంటో చెప్పేటప్పుడు మాడ్యులస్ లోపల ఉన్నదాన్ని మనం అంటున్నాం, ఫీల్ అవ్వమంటున్నాం దాన్ని. అది పాజిటివా నెగిటివా, పాజిటివ్ అని ఫీల్ అయ్యాం. పాజిటివ్ అని ఫీల్ అయితే దాన్నే బయటికి రాయమంటాం. అదే కదండి మాడ్యులస్ చెప్పినప్పుడు, అట్లాగేగా లోపల దాన్ని ఫీల్ అవ్వండి. పాజిటివ్ అని ఫీల్ అయితే దాన్నే బయటికి రాయండి. సెకండ్ ఎగ్జాంపుల్ అండి. మాడ్యులస్ ఆఫ్ -7. ముందు ఆన్సర్ చెప్పకండి. మాడ్యులస్ లోపల దాన్ని ఏమని ఫీల్ అయ్యారు, ముందు మాడ్యులస్ లోపల ఉన్న క్వాంటిటీ నెగిటివ్ అని ఫీల్ అయ్యారు. మాడ్యులస్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేని మడిపోయాలి, మైనస్ మడిపోయాలి. గుర్తుపెట్టుకోండి, అలా రాసుకోండి. మాడ్యులస్ ఆఫ్ 0 ఎంత అని అడిగా. మాడ్యులస్ ఆఫ్ 0 ఎంత అని అడిగా. 0 sir. 0నే. నెక్స్ట్ జాగ్రత్త చెప్పాలండి. ఫర్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, mod of x minus 3 గురించి అడుగుతున్నా. ఎవరు జాగ్రత్త చెప్పాలి. x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, mod of x minus 3. చెప్పాలి.
నేను ఎప్పుడు కూడా మాడ్యులస్ రిమూవ్ చేయాలంటే మీరు కంపల్సరిగా మీరు మాడ్యులస్ లోపల ఉన్న క్వాంటిటీ మీరు ఫీల్ అవ్వాలి. ఓకేనా? మాడ్యులస్ లోపల ఉన్న క్వాంటిటీ మీరు ఫీల్ అవ్వాలి. ఏమని ఫీల్ అవుతున్నారు? వాడు ఇచ్చిన కండిషన్ వల్ల ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అవ్వటం వల్ల ఈ మాడ్యులస్ లోపల ఉన్న వాల్యూ ఏమని ఫీల్ అయ్యారు? మీరు పాజిటివ్ అని ఫీల్ అయ్యారా, నెగిటివ్ అని ఫీల్ అయ్యారా, Positive, జీరో అని ఫీల్ అయ్యారా? Positive, sir. మరి అదే కావాలి. ఓకే, మాడ్యులస్ లోపల ఉండే ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఇదిగోండి పాజిటివ్ అవ్వచ్చు, మేబీ జీరో కూడా అవ్వచ్చు. ఎక్స్ ఈక్వల్ టు 3 దగ్గర ఏమైంది? జీరో అవ్వచ్చు. ఎక్స్ గ్రేటర్ దాన్ 3లో ఏమైంది? ఇది పాజిటివ్ అవుతుంది. కాబట్టి మాడ్యులస్ లోపల ఉన్న క్వాంటిటీ ఏమని ఫీల్ అయ్యారు? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని ఫీల్ అయ్యారు. ఇజ్ ఈక్వల్ టు 0 అయినా గ్రేటర్ దాన్ 0 అయినా మాడ్యులస్ లోపల ఎంత అయితే ఉందో బయటికి కూడా అంతే వచ్చింది. కాబట్టి అవుట్పుట్ ఏంటి దీనికి? మాడ్యులస్ లోపల ఏదైతే ఉందో అదే బయటకు వచ్చింది. ఏంటి ఫీలింగ్ ఏంటి? ఎక్స్ మైనస్ 3. దిస్ వాల్యూ గివెన్ కండిషన్ వల్ల మేబీ జీరో అవ్వచ్చు, మేబీ పాజిటివ్ అవ్వచ్చు. మేబీ జీరో అవ్వచ్చు, మేబీ పాజిటివ్ అవ్వచ్చు. కాబట్టి మాడ్యులస్ లోపల ఏదైతే ఉందో దాన్నే బయటికి రాయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎక్స్ లెస్ దాన్ 3 కమా మోడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3. చెప్పండి, మీ ఫీలింగ్ చెప్పండి. Sir, mod of x minus 3. ముందు ఫీలింగ్ చెప్పండి. మాడ్యులస్ లోపల వాల్యూ ఫీల్ అవ్వండి ఫస్ట్. Negative, sir. లెస్ దాన్ 0. మాడ్యులస్ లోపల ఉన్న క్వాంటిటీ నెగిటివ్ అని ఫీల్ అయితే ఏం చెప్పాను? దట్ వాల్యూని మాడ్యులస్ లోపల ఎవరైతే ఉంటారో దాన్ని ఏం చెప్పాను? మైనస్ తో ఏమన్నాను అంటే వచ్చేదేంటి? 3 మైనస్ ఎక్స్ వచ్చింది. కాబట్టి మోడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 అలా ఏమైంది? 3 మైనస్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు మాడ్యులస్ లోపల ఉన్న క్వాంటిటీ నెగిటివ్ అవుతున్నప్పుడు దాన్ని మనం ఎలా అన్నా? మాడ్యులస్ లోపల ఎవరైతే ఉంటారో దాన్ని దేంతో ఏమన్నాను? మైనస్ తో. రాశారు అందరూ? ఏమో ఫాలో అవుతున్నట్టేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5. mod of 2x minus 3 is equal to 2x minus 3 for x belongs to dash. అది క్వశ్చన్. ఎప్పుడు ఎలా రాస్తాం చెప్పండి? మాడ్యులస్ లోపల ఏదైతే ఉందో దాన్నే బయటికి ఎప్పుడు వెళ్తాం చెప్పండి? If ఏమని any ఫీల్ అయితే? condition, ఏమన్నా Huh? కండిషన్ లేదంటే sir. ఏమాయ్? Sir. మాడ్యులస్ లోపల ఏదైతే ఉందో దాన్ని బయటికి పలికాం. ఎప్పుడు పలుకుతాం అలాగా? ఏమని Sir, ఫీల్ అయితే పలుకుతాం? మోడ్ లోపల ఉన్నది పాజిటివ్ అవ్వాలి సార్. పాజిటివ్ ఒకటేనా? ఆర్ ఈక్వల్ టు 0. మరి పోయినట్టే. మరి పాజిటివ్ ఒకటే అంటున్నారు. మాడ్యులస్ లోపల ఏదైతే ఉందో దాన్ని బయటికి పలికేటప్పుడు అది పాజిటివ్ అయినా పలుకుతాం, జీరో అయినా పలుకుతాం. మోడ్ ఆఫ్ 0 0, మోడ్ ఆఫ్ 1 1, మోడ్ ఆఫ్ 2 2. మాడ్యులస్ లోపల ఉంది బయటికి యాజ్ టీజ్ పలుకుతుంటాం. అది పాజిటివ్ అయినా పలుకుతాం, అలాగే జీరో అయినా పలుకుతాం. కాబట్టి మాడ్యులస్ లోపల ఉండే క్వాంటిటీ ఎలా ఉండాలి? మళ్ళీ ఇంకోసారి చెప్పండి. గ్రేటర్ దాన్ 0నా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0నా? అదే మెయిన్ ఇంపార్టెంట్. మీరు గ్రేటర్ దాన్ 0 పెట్టారంటే పోయినట్టే. 2x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3/2. ఇంటర్వల్ ఫామ్ లో చెప్పండి. 3/2 కంటే ఎక్కువ, 3/2 టు ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దామా? రాశారు అందరూ? mod of 2x minus 3 is equal to 3 minus 2x అని రాశా. ఫర్ x belongs to dash అని అడిగా. సార్ మోడ్ ఆఫ్ 2x minus 3 less than 0 సార్. 2x minus 3 less than 0. 2x less than 3, x less than 3/2. 3/2 కంటే తక్కువ. మైనస్ ఇన్ఫినిటీ టు 3/2 ఓపెన్. మీరు బాగా వర్క్ చేసుకొని గ్రిప్ సంపాదించాలి. అటు ఇటు కాకుండా వెళ్ళకూడదు క్లాసులకి.
ఇవన్నీ బేసిక్స్ అండి. 7th వన్ సాల్వ్ mod of x plus 2 is equal to 5. సాల్వ్ అంటే ఏంటి? ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేసి ఎక్స్ వాల్యూస్ అడుగుతున్నారు. ఏం గుర్తుకొచ్చింది మీకు? mod of x plus 2 is equal to 5 అని గుర్తుకొస్తే ఏం గుర్తుకొచ్చింది మీకు? mod x is equal to k అని గుర్తుకొచ్చిందా? x is equal to plus or minus k అని గుర్తుకు రావాలి మరి. x plus 2 is equal to plus or minus 5. x plus 2 is equal to 5 కానీ x plus 2 is equal to minus 5 కానీ అవ్వచ్చు. x is equal to 3 or x is equal to minus 7 implies x belongs to అని రాసేటట్టయితే సెట్ బ్రాకెట్ -3, 7 సెట్ బ్రాకెట్ లో రెండు ఎలిమెంట్స్ అండి. నేను మాక్సిమం చెప్పట్లా, మినిమం చెప్పేస్తున్నా. దాని మీదే మీరు డెవలప్ చేసుకోవాలి సబ్జెక్ట్ ని. మీకు అలింగానని చెప్పట్లా, మినిమం చెప్తున్నా. దేనికంటే మినిమం ఎందుకు చెప్తున్నానంటే అసలు ఆ మినిమమే రాకుండా ఉంటున్నారు పిల్లలు. మాక్సిమం చెప్పేస్తే అది ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియట్లా. కాబట్టి ముందు దీని మీద పట్టు సంపాదిస్తే గానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తే గానీ మనం రీచ్ అవ్వలేము. అర్థమవుతుందా? నేను ఎన్ని పడితే అని చెప్పేట్లా. నేను ఖచ్చితంగా లిమిటెడ్ గా చెప్తున్నా. ఖచ్చితంగా మాడ్యులేషన్ అంటే నేను చెప్పినవి వచ్చి తీరాలి, బాగా మైండ్ లోకి వెళ్ళిపోయి ఉండాలి. ఆ తర్వాత డెవలప్ చేసుకోవాలి మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసుకుంటూ. నెక్స్ట్ ప్రాబ్లం అండి, 8th ప్రాబ్లం. mod of 2x minus 3 is equal to mod of x square plus 2x. Then x is equal to dash. ఏ ప్రాపర్టీ గుర్తుకొచ్చింది చెప్పాలి మీరందరూ. ఏంటి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వబోతుంటే ఎట్లాగా? ఏ ప్రాపర్టీ గుర్తుకొచ్చింది? సుజిత, mod x is equal to mod y sir. mod y. చెప్పండి. mod x is equal to mod y implies x is equal to plus or minus y. Two x minus 3 is equal to plus or minus x square plus 2x. 2x minus 3 is equal to x square plus 2x or 2x minus 3 is equal to minus of x square plus 2x plus 2x cancel అయిపోయింది. x square is equal to minus 3 మిగిలిపోయింది. నెగిటివ్ వచ్చేటట్టుగా రియల్ నెంబర్స్ ఉండవు, నో రియల్ ఎక్స్. నెక్స్ట్ 2x minus 3 is equal to minus x square minus 2x. x square plus 4x minus 3 is equal to 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మీకు బాగా ఇష్టం, ఫ్యాక్టరైజేషన్ తొందరగా చేసేస్తారు. ఎంతండి ఫ్యాక్టరైజేషన్ వస్తుందా? -b ప్లస్ ఆర్ మైనస్ అప్లై చేయాలా? ఫ్యాక్టరైజేషన్ వస్తుందా? రాదు. x is equal to -b plus or minus root of b square minus 4ac by 2a. a వాల్యూ ఎంత? x square కోఎఫిషియంట్ ఎంత? 1. b వాల్యూ 4. c వాల్యూ minus b square 4 into a into c plus 12 by 2a minus 4 plus or minus root 28 by 2, that is equal to minus 4 plus or minus root 28 అంటే 4 9s 4 7s 2 root 7 by 2, that is equal to minus 2 plus or minus root 7. కాబట్టి ఆన్సర్ ఏంటండి? ఎక్స్ వాల్యూస్ ఏంటి?
-2 ప్లస్ ఆర్ మైనస్ √7. అన్ని ప్రాపర్టీస్ గుర్తుకొచ్చేటి చెప్తున్నానండి. ఓకేనా, రాసుకున్నట్టేనా అందరూ? ఏమైనా డౌట్ అయినా ఎక్కడ ఉందా ఎవరికన్నా? 9th one, example 9. Mod of x minus 2 less than 3, then x belongs to dash. చెప్పాలి, మీకు ఏ ప్రాపర్టీ గుర్తుకొచ్చింది చెప్పాలి దాన్ని చూడంగానే. mod of x minus 2 less than 3. సార్ మోడ్ ఎక్స్ లెస్ దెన్ 0. ఓయ్, mod x less than mod x less than ఏ ప్రాపర్టీ గుర్తు రావాలి? మైనస్ చెప్పండి, ఏ mod లెస్ దెన్ మైనస్ ఏ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ ఏ సార్. జస్వంత్ రెస్పాండ్ అవ్వు. నెక్స్ట్ చెప్పు జస్వంత్, నెక్స్ట్ స్టెప్ చెప్పు. ఈ ప్రాపర్టీ అప్లై చేస్తూ చెప్పు. ఎక్స్ మైనస్ 2 ఏ ప్లేస్ లో 3 ఉంది జస్వంత్? -3 less than x minus 2 less than 3. -3 plus 2 less than x less than 3 plus 2. -1 less than x less than 5. X belongs to open -1 comma 5. Example 10. Solve mod of 2x minus 3 less than or equal to 3. ఎవరు చెప్తారు ఫస్ట్ స్టెప్? ఏ ప్రాపర్టీ గుర్తుకొచ్చింది? సార్ మోడ్ ఎక్స్ ఇస్ mod x less than or equal to ఏ ప్రాపర్టీ గుర్తుకొచ్చిందా? మైనస్ ఎస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ. చెప్పండి, ఫస్ట్ స్టెప్ చెప్పండి. 2x minus 3 is less than or equal to. -3 యాడ్ చేశారు అనుకోండి, 0 less than or equal to 2x less than or equal to 6. 0 less than or equal to x less than or equal to 3 implies x belongs to రోజు 0 to 3. హోంవర్క్ ఏమన్నా 4 బిట్లు రాశారు అందరు? ఇది హోంవర్క్ రాసుకోండి, 4 బిట్స్. సాల్వ్ అన్ని సాల్వేనండి. సాల్వ్ ఫస్ట్ వన్, mod of x minus 2 greater than 5. mod of 3 minus x greater than or equal to 7. mod of x minus 2 greater than 5. mod of 3 minus x already రాసాంగా 3 minus x and mod of x square plus 2x plus 5 is equal to 7. సార్ 1 3 ఈక్వల్ సార్, ఒకటే సార్ 1 and 3. ఓకే, ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టుకోండి. మీరు నాకు సెండ్ చేస్తే నేను కరెక్ట్ అవుతుందో లేదో చెక్ చేస్తాను. మీరు నాకు వాట్సాప్ సెండ్ చేయండి, వాట్సాప్ కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ సెండ్ చేయండి, సరేనా?